హలో పిల్లలు! అసలు క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? రండి తెలుసుకుందాం. ఈరోజు మనం వినబోయే కథ యేసుక్రీస్తు పుట్టినరోజు కథ. చాలా కాలం క్రితం, అంటే సుమారు 2000 ఏళ్ల కిందట నజరేతు అనే ఒక చిన్న గ్రామంలో మేరీ అనే ఒక దయాగుణంగల అమ్మాయి ఉండేది. ఆమెకు జోసెఫ్ అనే మంచి వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఒకరోజు మేరీ దగ్గరకు ఆకాశం నుండి ఒక మెరిసిపోయే దేవదూత వచ్చింది. ఆ దూత పేరు గాబ్రియేల్. దేవదూత మేరీతో ఇలా అంది: మేరీ, భయపడకు, నీవు చాలా అదృష్టవంతురాలివి. నీకొక బాబు పుడతాడు. ఆ బాబుకి యేసు అని పేరు పెట్టు. ఆయన లోకాన్ని రక్షించే గొప్ప దేవుడి బిడ్డ. మేరీ ఎంతో ఆశ్చర్యపోయి దేవుని మాటకు సంతోషంగా ఒప్పుకుంది. కొన్ని రోజుల తర్వాత మేరీ మరియు జోసెఫ్ ఒక పనిమీద బెత్లెహేము అనే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. అది చాలా దూరం కాబట్టి వారొక గాడిద మీద ప్రయాణం చేశారు. వారు ఆ ఊరు చేరుకునేసరికి చీకటి పడిపోయింది. ఊరంతా జనంతో నిండిపోయింది. వాళ్లు ఉండటానికి ఎక్కడా చోటు దొరకలేదు. ఆఖరికి ఒక దయగల వ్యక్తి తన పశువుల పాకలో ఉండమని చెప్పాడు. ఆ రాత్రి ఆ పశువుల పాకలోనే చిన్ని కృష్ణుడు పుట్టినట్టుగా లోకరక్షకుడైన యేసు ప్రభువు జన్మించారు. మేరీ ఆ బాబుని మెత్తని బట్టలో చుట్టి పశువుల మేత తినే ఒక తొట్టెలో పడుకోబెట్టింది. అదే సమయంలో ఆకాశంలో ఒక పెద్ద వింత నక్షత్రం మెరిసింది. దగ్గరలో గొర్రెలను కాచుకునే కాపరులకు దేవదూతలు కనిపించి, సంతోషించండి, మీకోసం దేవుడు పుట్టాడు, వెళ్ళి చూడండి అని చెప్పారు. గొర్రెల కాపరులు పరుగు పరుగున వెళ్లి ఆ చందమామలాంటి బాబుని చూసి ఎంతో మురిసిపోయారు. అప్పటినుండి మనం ప్రతి సంవత్సరం యేసు పుట్టినరోజును క్రిస్మస్ పండుగగా ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాము. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.